ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా చిరువెల్ల మండల పరిధిలోని 6వ వార్డులో నెలకొన్న సమస్యలను ఏళ్లు గడుస్తున్నా పరిష్కరించకపోవడంతో వార్డు ప్రజలందరూ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించి వారి సమస్యలను చెప్పుకొచ్చారు. చిరువెల్లలోని 6వ వార్డులో కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే నాయకులు వచ్చి వార్డులోని సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి ఆ తర్వాత కనీసం అటువైపు రావడం కూడా మానేస్తారని ప్రజలు వారి బాధను చెప్పుకున్నారు. వార్డు ప్రజలు నేరుగా అధికార పార్టీ నాయకులను కలిసి తమ సమస్యల్ని మొరపెట్టుకున్నా కూడా తొందరగానే చేస్తాం, అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని హామీలతో సరిపెట్టి కల్లబొల్లి కబుర్లు చెబుతారని సమస్యల పరిష్కారానికి ఎటువంటి కార్యరూపం దాల్చలేదని ప్రజలు ఆగ్రహవేశాలకు లోనయ్యారు. అధికారులు మరియు రాజకీయ నాయకులు ఎవరు కూడా వారి సమస్యలను పట్టించుకోకపోవడంతో ఆ వార్డు ప్రజలు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించి వారి సమస్యలను ఈఓపీఆర్డీ మరియు అధికార పార్టీ నాయకుల ముందు చెప్పుకొచ్చారు. 6వ వార్డులో నీటి సమస్య కోసం కుళాయి వేపించమని ఎన్నిసార్లు అడిగినా కూడా ఫలితం లేకుండా పోయిందని, డ్రైనేజీ సమస్య గురించి ఎన్ని సంవత్సరాలు గడిచినా పట్టించుకునే నాదుడే లేడని కాలనీవాసులు వారి ఆవేదనను వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈఓపీఆర్డీ సమక్షంలోనే అధికార పార్టీ నాయకులు సమస్యలు చెబుతున్న ప్రజలతో మందలించినట్టుగా వ్యవహరిస్తుండటంతో 6వ వార్డు ప్రజలందరూ తీవ్ర నిరాశకు లోనై నాయకులు మరియు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంకా మభ్యపెట్టే మాటలు చెబుతూ ఎవరిని మోసం చేస్తారని గట్టిగా నిలదీశారు. ఈ 6వ వార్డు అభివృద్ధికి నోచుకోకపోవడానికి తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్ ఉండడమే కారణమైందని, ప్రతిపక్ష పార్టీ వార్డు మెంబర్ ఉండడమే మేము చేసిన పాపమా అని వార్డు ప్రజలు అధికార పార్టీ నాయకులను నిలదీశారు. చివరకు చేసేదేమీ లేక ఈఓపీఆర్డీతో వారి సమస్యలను విన్నవించి అర్జీ సమర్పించి కనీసం ఇప్పుడైనా ప్రజా సమస్యలపై దృష్టి సారించి 6వ వార్డులో నెలకొన్న డ్రైనేజీ, తాగునీటి సమస్యలను తీర్చాలని వేడుకున్నారు. बोला ना चल जाती है बंदा बुला रात्रि प्लान आना सब प्लान आना तो नोटिफिकेशन आया ఎన్నికల కూడా వచ్చేసరి మా వార్డు తెలుగుదేశం వార్డు, మా వార్డు జనసేన వార్డు, మా వార్డు మెంబర్ తెలుగుదేశం మెంబర్ ఉన్నారు కాబట్టి అందరూ అనుకుంటున్నారు. ఉన్న వాస్తవము ఎందుకు డ్రైనేజ్ ఉందంటే మన వార్డు మెంబర్ వచ్చే తెలుగుదేశం ఉన్న వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు గెలిచింది తెలుగుదేశం, అందుకని ఎప్పడం లేదని టాక్ వచ్చింది. ఆ టాక్ లేదు లేదు ఆ టాక్ అనేది మీరు పోగొట్టుకోవాలంటే ఇప్పుడు పని ఇప్పుడు రాజకీయానికి అభివృద్ధికి సంబంధం లేదనుకుంటే ఇప్పుడు పని మొదలు పెడితే మేము చెప్పుకుంటున్నారు. మా వార్డు మెంబర్ తెలుగుదేశం వార్డు మెంబర్ ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు తెలుగుదేశం గెలిచింది కాబట్టి మా రోడ్డు మా ఏరియాలో ఉండేది జనసేన లీడర్ ఒక మనిషి ఉన్నాడు, తెలుగుదేశం ఉన్నా కాబట్టి ఏడం కానీ ప్రజల టాక్ ఆ టాక్ పోగొట్టుకోవాలంటే ఇప్పుడు పని మొదలు పెడితే మేము చెప్పుకొని బాగుంటాము. డ్రైనేజీ చేపిస్తే సార్ అది మీరు అనుకున్నారు, మీరు ఏపిస్తారు. అది తెలుగుదేశం వాళ్ళు తిరిగేశాడు ఆల్రెడీ బయటకు వచ్చా అలా బిఠాకు వచ్చాడు హ్యాపీగా ఇదమ్మాడి తిరిగిన కులాయి నాకు 22 సంవత్సరాలు కాలం 10లో ఉన్నాం మనం. మా ఫ్యామిలీ మొత్తం టోటల్ 22 సంవత్సరాలు పోయా నేను కాలం 10లో ఉన్నప్పుడు. నువ్వు ఒక కులాయి అన్నా అని ఈ నాలుగు అన్నగారికి ఇదమ్మాడి తిరిగినా ఏలేనా కులాయి ఒక కులాయి అడిగినా
25,000 అడిగాడు ఆయన గోపురానికి ఖర్చు. గోపురానికి 25,000 ఖర్చు అన్నాడు. చెప్పిన 25,000 ఏ రవి చెప్పలేదా నేను? ఎంత 25,000 ఖర్చు. పైపులు, గుంతలు పోయాలా, ఇది చేయాలా, అది చేయాలా. మా పేడ పొలం నిలలేదు. మాట్లాడా మరి ఎందుకు అడుగుతాను? ఆయన డబ్బులు అడగలే, ఖర్చు చూపిస్తున్నాడు ఆయన. అదే ఇంటింటి కులం చదవాలి జగన్ డబ్బులు చేస్తుందా అన్నాడు. 22 సంవత్సరాల 10 ఒకటి అన్నాం మరి అనుకు ఏమన్నా ఉండలేదా మనము? నీ ఎంబడి ఉన్నప్పటి కొలాయి కోసం ఇంటికి వెళ్ళాలి. నేను నీ ఆఫీస్ వరకు వచ్చినా కదా, మీ ఆఫీస్ మీ వచ్చినా కదా నన్ను. అన్న పెళ్లికు ఏమన్నా 1000 రూపాయలు ఇచ్చిన నేను బిడ్డ పెళ్లికు వచ్చినాడు 1000 రూపాయలు ఇస్తా నాకు పెళ్లిలో. నేను కొలాయి నీకు అడిగినా లేదన్నా. పైపు ఎందుకు మాకు ఒక కొలాయి దేవుడు కానీ ఇది గుంజు నాటు. అవునా పైప్ లైన్ నువ్వు వేసుకోవాల్సింది సొంతం 20,000 ఖర్చు అవుతుంది. 20,000 అప్పుడు నీ ఖర్చు నువ్వు నీ పేరు వచ్చా నా పేరు సొంత పంచపడి నువ్వు పెద్ద మంచి కదా మాకు. నువ్వు అడగలే 3 గంటలకి నా ఇందులో అసలు పైప్ లైన్ మా ఇళ్ళకి వెళ్ళి లేదన్నా అని అడగలేక నల్లు ఈములో ఒకటి ఆములో ఒకటి చెప్పిన మా ఓడి పక్కకు పోయినాయా నాన్న వచ్చినాడు. ఈ సందుకులో చేపిస్తాను సందుకు అన్నాడు అన్నాను సాక్షి సర్పంచ్ మా నుంచి గెలిచితేలా చేపిస్తారా అని గురు అంటారు. 10 ఏళ్ళ సార్ మా అన్న మా అన్న ఇంతకు మాట్లాడాను. ఇంతకు నిలబడుకుంటా మా అన్న పెద్ద మంచి బతుకుతాం. ఇంతసేపు మాట్లాడాను ఏమంటే మన ఇంతసేపు మాట్లాడాను. అట్లనే ఉన్నాం హిందూ ముస్లింలు కలిసి ఉంటారు, అందరూ కలిసి ఉంటారు. ఆచార్యులు మంగళూరు పాపనోళ్ళు కోటలు అందరు కలిసి మాకు కొలాయి కావాలా కావలేదు. మీరు రోడ్డు వచ్చిన ఒకటే రేపున్నాం డ్రైనేజ్ చేయండి కావలేదు. పైప్ లైన్ వేయాలా మాకు పొలాలు వేయాలి. చలో మాకు పొలాలు వేయండి, మా సందుకు కాలువలేండి, రోడ్ వేసిన వేయండి. అట్లే మీ ఇంట్లో నువ్వు కూడా వేయండి. ఎన్నిసార్లు తీసుకుంటాం రావాలా 10,000 కుక్క పెట్టుకోవాలా రోడ్డు మీద పటానికి చెంది ఆటలు అవుతున్నారా అక్కడ ఒక బృందం ఉంది ఆడించి 25,000 గవర్నమెంట్ ఒక నెల అనేది లేదు 25,000